తిరుపతి జిల్లా వెంకటగిరిలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా వెంకటగిరి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో గంజాయి అక్రమ రవాణా చేపడుతున్న 2 వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారుగా 90,000 రూపాయలు విలువ చేసే 6 కేజీల గంజాయి ప్యాకెట్లు సీజ్ చేశారు. చెన్నైకి చెందిన 2 నిందితులను నవీన్ కుమార్, మురుగేష్గా గుర్తించారు. అనకాపల్లిలో రైల్వే స్టేషన్లో ఒక 20 సంవత్సరాల స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఉన్న కుర్రోడు తెచ్చి మాకు ఇచ్చాడు. సురేష్ అనే అతను మా ఇళ్ళగాడే ఉంటాడు, తను మా చెన్నైలో. వీళ్ళు ఆ అనకాపల్లి రైల్వే స్టేషన్లో కూర్చుని ఉంటే ఆ స్కూల్ అబ్బాయి వచ్చి బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. వీళ్ళు ఆ బ్యాగ్ తీసుకుని వెళ్తా హైవేలో చెక్కింగ్ ఉందని దిగి బస్సుకి వెళ్ళి తిరుపతి మీదుగా చెన్నై వెళ్దామని ప్లాన్ చేసుకుని వెళ్తుంటే మాకు పట్టారు. వీళ్ళ దగ్గర 6 కిలోలు గంజాయి ఉంది. 6 కిలోల్లో ఇచ్చిన వాళ్ళు అసలు ఎవరో తెలియదు. ఆ కుర్రోడు ఇతను పంపించిన వాళ్ళ మటుకు సురేష్ అని వాళ్ళ ఇళ్ళకాడే గంజాయి వ్యాపారం చేసుకుంటాడు, ప్లస్ బెల్ట్ షాప్ కూడా నడుపుకుంటాడు తమిళనాడు. అతను సురేష్ అని అతను కూడా గాలిస్తున్నాం, అతను కూడా పట్టుకుంటాడు. 30,000 అతను ఇచ్చాడు దానికి. అతనే అమ్ముకుంటాడు విడివిడిగా 90,000 దాకా దానికి వస్తుంది.